సరిగ్గా అదే జరిగింది. ఆ క్షణంలో శంకరులకు జ్ఞానోదయం కలిగింది. తన జ్ఞానం ఇంకా పుస్తకాలకే పరిమితమైందని గ్రహించారు. అప్పుడేం చేశారు? వెంటనే ఆ చండాలుడి పాదాలకు నమస్కరించి, ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నాకే గురువు అంటూ అక్కడికక్కడే మనీషా పంచకం అనే 5 అద్భుతమైన శ్లోకాలు రచించారు. తర్వాత తెలిసింది ఆ రూపంలో వచ్చింది శివుడే అని. అవును, ఈ సంఘటన తర్వాతే ఆయన తత్వశాస్త్రానికి అసలైన పదునొచ్చింది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆయన తత్వశాస్త్రం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. అవును, ఒకే ఒక్క శ్లోకంలో మొత్తం సారాంశం. బ్రహ్మం సత్యం, జీవుడు బ్రహ్మమే, ఇవి అర్థం చేసుకోగలం. కానీ జగన్మిథ్య, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఈ ప్రపంచమంతా అబద్ధమా? చాలా సరైన ప్రశ్నే అడిగారు. సరిగ్గా ఇక్కడే శంకర్ల సిద్ధాంతాన్ని ఎక్కువగా అపార్థం చేసుకుంటారు. ఎందుకని? మిథ్య అనే పదానికి అబద్ధం అని నేర